ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో నౌకాదళ ఆయుధగారం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి ప్రాంతంలో నౌకాదళ డిపో నిర్మించేందుకు కసరత్తు జరుగుతుంది. దీనికి అవసరమైనటువంటి స్థల సేకరణ చేయాలని శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో ఎంపీ పుట్టా మహేష్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాల మీద విశాఖ నుంచి వచ్చిన నేవీ అధికారులతో మీటింగ్ జరిగింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రినేలు సెల్వి కూడా పాల్గొన్నారు. జేసీ దాత్తిరెడ్డి సమీక్షించారు. 2,500 కోట్ల రూపాయల కేంద్రం పెట్టుబడి పెడుతుందట అక్కడ. అందుకు అవసరమైన భూములు సేకరించాలట. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ 1166 ఎకరాల భూమిని సేకరించితే అందులో నేవీకి సంబంధించిన ఇక్కడ జీలుగుమిల్లి ప్రాంతం ఐటీడీఏ పరిధిలో ఉన్నది కాబట్టి, అంటే అది గిరిజన ప్రాంతం అనమాట. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి పునరావాసం కల్పిస్తారట. అక్కడి నుంచి అవతలకి పంపించి ఆ ఏరియాలో ఆయుధ నిల్వ కేంద్రం, ఉద్యోగుల క్వార్టర్లు ఏర్పాటు చేయబోతారట. దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అంటే అది చూపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం.